డాక్టర్‌ని మనం సాక్షాత్తు దేవుడితో సమానంగా చూస్తాం కదా! మన ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితొచ్చినప్పుడు వాళ్ళే మనకు తిరిగి ప్రాణం పోస్తారు. కానీ అదే ప్రాణం పోసే డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు కత్తి పట్టుకొని ప్రాణాలు తీసే రాక్షసుడిగా మారితే, ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే ఖచ్చితంగా మీ మైండు బ్లాక్ అయిపోతుంది. కేరళ సరిహద్దులను ఆనుకొని పచ్చని కొండలు, దట్టమైన రబ్బరు తోటల మధ్య ఉండే ఒక అందమైన పల్లెటూరి పేరు అనంతగిరి. ఆ ప్రకృతి ఒడిలో దాగున్న ఆ ప్రాంతం బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఒక ప్రశాంతమైన లోకం. ఎటు చూసినా కనుచూపు మేరలో పరుచుకున్న పచ్చదనం, స్వచ్ఛమైన గాలి ఆ ఊరికి సొంతం. ఆ ఊర్లో ఉదయం పూట పడే పొగమంచు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, వర్షాకాలంలో కురిసే వాన అంత భయంకరంగా ఉంటుంది. మేఘాలు నల్లబడి వర్షం మొదలైందంటే చాలు, ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లో తలదాచుకుంటాయి. అసలు ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నంత భీకరంగా కురిసే ఆ వర్షం ఎన్నో చీకటి రహస్యాలను తనలో దాచుకుంటుంది. ఇక ఆ ఊరి నడిబొడ్డున ఉన్న సంజీవని ఆసుపత్రి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల ప్రజలకు ఒక దేవాలయం లాంటిది. ఆసుపత్రి అనగానే గుర్తొచ్చే భయం కానీ, మందుల వాసన కానీ అక్కడ అస్సలుండవు. ఏదో ఒక పవిత్రమైన గుడిలోకి అడుగుపెట్టిన భావన కలుగుతుంది. అందులో ఉండే డాక్టర్ కృష్ణ ఆ ప్రజల పాలిట సాక్షాత్తు ప్రాణాలు పోసే దేవుడు. డాక్టర్ కృష్ణ వయస్సు 45 ఏళ్ళు. ప్రశాంతమైన ముఖం, కళ్ళల్లో ఎప్పుడూ ఒక దయ. రోగులను పలకరించే తీరు చూస్తేనే వాళ్లకు సగం రోగం తగ్గిపోతుంది అంటారు ఆ ఊరి జనాలు. ఆయన మాటల్లో ఉండే ఆప్యాయత ఎలాంటి భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న వ్యక్తినైనా క్షణాల్లో కుదుటపరుస్తుంది. ఆయన ఒక అద్భుతమైన గోల్డ్ మెడలిస్ట్ సర్జన్. ఆయన చేతులు ఆపరేషన్ థియేటర్లో కదిలే తీరును చూసి తోటి డాక్టర్లే ఎంతో ఆశ్చర్యపోతుంటారు. సిటీలోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు ఆయనకు కోట్ల రూపాయల జీతమిస్తామని ఆఫర్ చేసినా సరే, వాటినన్నిటినీ వదులుకొని తన సొంత ఊరిలో పేదల కోసం ఉచితంగా వైద్యం చేస్తున్నాడు. డబ్బు కంటే ప్రాణం విలువ గొప్పదని నమ్మే ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన. చేతిలో పైసా లేకపోయినా ప్రాణాపాయ స్థితిలో కృష్ణ దగ్గరకు వెళ్తే చాలు, ఆయన రాత్రి పగలు కష్టపడి ఆపరేషన్ చేసి బతికిస్తాడని ఆయనకి ఆ ఊర్లో గొప్ప పేరుంది. ఆయన ఆస్పత్రి బయట ఎప్పుడూ చేతులు జోడించి దండం పెట్టే వాళ్లే కనిపిస్తారు. ఆయన కారు బయటకొస్తుందంటే చాలు, అదేదో దేవుడి రథం వస్తున్నట్లు జనాలు పక్కకు తప్పుకొని మరీ దండం పెడతారు. ఇది అనంతగిరిలో పగటిపూట కనిపించే ఒక అద్భుతమైన దృశ్యం. కానీ సూర్యుడు అస్తమించి అనంతగిరిలో చీకటి పడ్డాక ఒక భయంకరమైన మృత్యువు ఆ ఊరి వీధుల్లో సంచరించడం మొదలయ్యింది. పగలు కనిపించే ఆ ప్రశాంతత రాత్రికి అక్షరాల ఒక నరకంలా మారిపోయింది. దానికి కారణమేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. పగలు కనిపించే ఆ ప్రశాంతత రాత్రికి అక్షరాల ఒక నరకంలా మారిపోయింది. చీకటితో పాటే ఒక అదృశ్య రాక్షసుడు తన వేటను ప్రారంభించాడు. గత నెల రోజులుగా ఆ ఊర్లో వరుస అదృశ్యాలు మొదలయ్యాయి. అయితే మాయమవుతున్నది మాత్రం ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కాదు, రైల్వే స్టేషన్లలో అడుక్కునే బిచ్చగాళ్ళు, పిచ్చివాళ్ళు, ఎవరూ లేని ఒంటరి వ్యక్తులు. వీళ్ళు మాత్రమే రాత్రికి రాత్రే సైలెంట్గా గాల్లో కలిసిపోతున్నారు. ఎవరో పిలిచినట్టు వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళ జాడ ఎక్కడా దొరక్కపోవడం పరిపాటిగా మారింది. మొదట్లో వాళ్ళు అడుక్కోవడానికి వేరే ఊరు వెళ్ళిపోయి ఉంటారులే అని పోలీసులు లైట్ తీసుకున్నారు. సమాజంలో వాళ్ళు ఉన్నారా లేరా అని పట్టించుకునే అవసరం కూడా ఎవరికీ లేదు కాబట్టి వాళ్ళ కోసం వెతికే నాథుడే కరువయ్యాడు. కానీ సరిగ్గా వారం రోజుల తర్వాత అనంతగిరి శివార్లలో ఉన్న దట్టమైన అడవిలో ఒక ప్లాస్టిక్ గోనె సంచి దొరికింది. దాని చుట్టూ ఈగలు ముసురుకొని నెత్తుటి మరకలు ఎండిపోయున్నాయి. ఆ సంచి నుండి వస్తున్న భయంకరమైన దుర్వాసనకు అటువైపు వెళ్లిన గొర్రెల కాపరులు కంగారుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ సంచి విప్పి చూడగానే ఎంతో సీనియర్ అయిన ఎస్ఐ కూడా అక్కడే వాంతులు చేసుకున్నాడు. అందులో ఉన్న ఒక మనిషి మృతదేహం ముక్కలు ముక్కలుగా నరకబడింది. రక్తపు మాంసపు ముద్దలా మారిన ఆ శరీరాన్ని చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోవాల్సిందే. కానీ ఆ శవాన్ని చూసిన ఫోరెన్సిక్ డాక్టర్ రామ్ ముఖంలో భయంతో పాటు ఒక నమ్మశక్యం కాని ఆశ్చర్యం కనిపించింది. సాధారణ హత్యలకు భిన్నంగా ఆ శవంలో ఏదో తేడా ఆయన కళ్ళకు స్పష్టంగా కనిపించింది. కేసును టేకప్ చేయడానికి నగరంలో ఎన్నో సంచలనాత్మక కేసులు ఛేదించిన ఒక షార్ప్,
అండ్ లాజికల్ పోలీస్ ఆఫీసర్ అయిన ఇన్స్పెక్టర్ విక్రమ్ అనంతగిరి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాడు. విక్రమ్ నడకలో ఒక గాంభీర్యం, చూపుల్లో నేరస్తుడి వెన్నులో వణుకు పుట్టించే పదును ఉంటాయి. విక్రమ్కి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. అతనికి కేవలం ఆధారాలు, లాజిక్ మాత్రమే ముఖ్యం. రాగానే నేరుగా విక్రమ్ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళాడు. మార్చురీలో ఉన్న చల్లదనం విక్రమ్కి మామూలే అయినా అక్కడున్న శవాన్ని చూసి అతని కళ్ళు కూడా పెద్దవయ్యాయి. అప్పుడు డాక్టర్ రామ్ పోస్టుమార్టం రిపోర్ట్ను విక్రమ్ చేతిలో పెడుతూ, విక్రమ్, ఈ మర్డర్ చూడడానికి చాలా బ్రూటల్గా కనిపిస్తుంది, కానీ దీని వెనక ఒక భయంకరమైన సైన్స్ ఉంది అన్నాడు. దానికి విక్రమ్ క్యాజువల్గా, ఏంటి డాక్టర్, ఈ కేసులో ఉన్న అంత స్పెషాలిటీ? ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో పడేశారు. ఏదైనా పాత పగో లేదంటే కిరాయి రౌడీల పనో అయ్యుంటుంది, అంతే కదా అని అన్నాడు. అప్పుడు రామ్ తల అడ్డంగా ఊపుతూ, కాదు విక్రమ్, ఇది ఏ కసాయివాడో రౌడీగాడో చేసిన హత్య అస్సలు కాదు. ఈ శవం కడుపులో కిడ్నీలు లేవు, గుండె లేదు, లివర్ లేదు, కనీసం కళ్ళు కూడా లేవు విక్రమ్ అన్నాడు రామ్. అది విన్న విక్రమ్ షాక్తో, అంటే ఆర్గాన్ స్మగ్లింగ్ అంటారా అని అనుమానంగా అడిగాడు. దానికి రామ్, అవును విక్రమ్, కానీ నా మైండ్ బ్లాక్ అవుతున్న విషయం అది కాదు. ఒక మనిషి శరీరం నుండి గుండెను, కిడ్నీలను బయటకు తీయడం అనేది జోక్ కాదు. దానికి అత్యంత పదునైన సర్జికల్ కత్తి వాడాలి. నరాలను, రక్తనాళాలను ఎంతో పర్ఫెక్ట్గా కట్ చేసి అవయవాలను డ్యామేజ్ కాకుండా తీయాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ అవయవం దేనికి పనికి రాకుండా పోతుంది. ఈ శవాన్ని కోసిన తీరు, ఆ సర్జికల్ కత్తి వాడిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా అతను వందల ఆపరేషన్లు చేసిన ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ అనే అర్థమవుతుంది విక్రమ్. ఇది ఒక ప్రొఫెషనల్ డాక్టర్ చేసిన బ్రూటల్ మర్డర్ అని బల్ల కుద్ది మరీ చెప్పాడు ఫోరెన్సిక్ డాక్టర్ రామ్. ఆ మాట వినగానే విక్రమ్ మెదడులో 100 బల్బులు వెలిగాయి. ఒక ప్రొఫెషనల్ సర్జన్ ఒక బిచ్చగాడిని కిడ్నాప్ చేసి వాడి అవయవాలు కోసేసి శవాన్ని ముక్కలు చేసి అడవిలో పడేశాడు అని ఆలోచిస్తూ విక్రమ్ మైండ్ ఒక సూపర్ కంప్యూటర్లా లెక్కలు వేయడం మొదలుపెట్టింది. టార్గెట్ చాలా పక్కాగా ఉంది. ఎవరూ లేని అనాథలైతే వాళ్ళ కోసం కంప్లైంట్ ఇచ్చే నాథుడే ఉండడు. వాళ్ళ బాడీలో ఉండే కోట్ల రూపాయల విలువైన అవయవాలను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇదొక హై లెవెల్ ప్రొఫెషనల్ క్రైమ్ అని విక్రమ్ పక్కాగా ఫిక్స్ అయ్యాడు. వెంటనే విక్రమ్ అనంతగిరి మరియు చుట్టుపక్కల నగరాల్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల మీద, బ్లడ్ బ్యాంకుల మీద తన నిఘా పెట్టాడు. ఇల్లీగల్గా అవయవ మార్పిడి ఎక్కడ జరుగుతుందో ఆరా తీయడం మొదలుపెట్టాడు. రాత్రింబవళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు, కానీ లాభం లేదు. ఆ కిల్లర్ ఎక్కడా కూడా ఒక చిన్న ఆధారం కూడా వదలలేదు. కనీసం ఆ శవానికి అనస్థీషియా ఇచ్చిన ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయి తప్ప ఆ అనస్థీషియా డ్రగ్ ఏ బ్రాండ్కి చెందిందో కూడా తెలియకుండా కెమికల్స్ని వాడి శవాన్ని డిగ్రేడ్ చేశారు. ఈ ఆపరేషన్స్ ఎక్కడో పక్కా స్టెరిలైజ్డ్ ఆపరేషన్ థియేటర్లోనే జరుగుతున్నాయి. విక్రమ్కి ఈ కేసు ఒక చక్రవ్యూహంలా అనిపించింది. అయితే ఆర్గాన్ మాఫియా గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి, టెక్నికల్గా మెడికల్ టర్మినాలజీ అర్థం చేసుకోవడానికి విక్రమ్ ఆ ఊరి ప్రజలు దేవుడిగా కొలిచే సాక్షాత్తు ఆ డాక్టర్ కృష్ణ దగ్గరకు వెళ్ళాడు. సంజీవని ఆసుపత్రిలో డాక్టర్ కృష్ణ ఎంతో ప్రశాంతంగా తన క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు. చేతులకు ఉన్న సర్జికల్ గ్లౌజులు తీసేసి ముఖం మీద పడ్డ చెమటను తుడుచుకుంటున్నాడు. ఒక చిన్న పాపకు గుండె ఆపరేషన్ చేసి ఆ పాప ప్రాణాలు కాపాడి అప్పుడే వచ్చిన ఆ డాక్టర్ కళ్ళల్లో ఒక ప్రాణాన్ని కాపాడిన సంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. విక్రమ్ వెళ్ళి కృష్ణకు నమస్తే డాక్టర్ అని చెప్పి కూర్చోగా, చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, అనంతగిరిలో జరుగుతున్న ఘోరాల గురించి విన్నాను. మనుషుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వృత్తిని ఎవరో డబ్బు కోసం ఇలా అమ్ముకుంటున్న ఆ నరరూప రాక్షసుడు ఎవరో త్వరగా పట్టుకోండి అని ఎంతో ఆవేదనగా అన్నాడు కృష్ణ. అప్పుడు విక్రమ్ చాలా నిరుత్సాహంగా, అదే డాక్టర్ గారు, వాడు చాలా పక్కాగా ఉన్నాడు. అసలు ఒక మనిషి కిడ్నీని కానీ గుండెని కానీ తీస్తే దాన్ని వేరే వాళ్ళకి అమర్చడానికి ఎంత టైం ఉంటుంది? ఈ ఆర్గాన్లను వాళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు? నాకు మీ సలహా కావాలి అని అడిగాడు విక్రమ్. అప్పుడు డాక్టర్ కృష్ణ తన చేతిలో ఉన్న పెన్నుని టేబుల్ మీద పెట్టి చాలా లాజికల్గా వివరించడం మొదలుపెట్టాడు. ఇన్స్పెక్టర్ విక్రమ్, గుండె అయితే శరీరంలోంచి తీసిన 4 నుండి 6 గంటల్లోపే వేరే మనిషికి అమర్చాలి. ఇక కిడ్నీ అయితే 24 గంటల నుండి 36 గంటల సమయం ఉంటుంది. ఈలోపు ఖచ్చితంగా ఆపరేషన్ జరిగి తీరాలి. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సిన లాజిక్ ఒక్కటే, వాడు అవయవాలు తీసిన కొద్ది గంటల్లోనే దాన్ని కొనుక్కునే పేషెంట్ వాడున్న ప్రాంతానికి 100 కిలోమీటర్ల రేడియస్ లోపే ఉండుంటాడు, లేదా ఒక చార్టెడ్ ఫ్లైట్ అయినా ఏర్పాటు చేసి ఉంటాడు. మీరు బ్లాక్ మార్కెట్ బ్రోకర్ల మీద కాదు, రీసెంట్గా హార్ట్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన రిచ్ పేషెంట్స్ లిస్టు బయటకు తీయండి, ఖచ్చితంగా వాడు మీకు దొరుకుతాడు అని ఒక అద్భుతమైన క్లూ ఇచ్చాడు డాక్టర్ కృష్ణ.
విక్రమ్కి ఆ పాయింట్ చాలా లాజికల్గా అనిపించడంతో థ్యాంక్ యూ డాక్టర్, మీరు నా కళ్ళు తెరిపించారు. వాడు ఎంతటి ఎక్స్పర్ట్ అయినా వారం రోజుల్లో వాడి చేతులకు బేడీలేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. డాక్టర్ కృష్ణ విక్రమ్ వెళ్తున్న వైపు చూస్తూ పెదాల మీద ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు వెనక ఉన్న క్రూరత్వాన్ని పసికట్టడం అప్పటికైతే ఎవరి వల్ల కాలేదు. మరో వారం రోజులు గడిచాయి. విక్రమ్ తన టీంతో వందలాది హాస్పిటల్స్ డేటా చెక్ చేశాడు. డాక్టర్ చెప్పినట్టే అవయవ మార్పిడి జరిగిన పేషెంట్స్ లిస్టు తీశాడు. కానీ వాళ్ళందరికీ చట్టబద్ధంగా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ అవయవాలే వచ్చాయని రికార్డ్స్ పక్కాగా ఉన్నాయి. అది చూసి విక్రమ్కి మైండ్ బ్లాక్ అయ్యింది. కిల్లర్ ఒక అడుగు ముందే ఉన్నాడు. పైగా ఈ వారం రోజుల్లో మరో 2 బిచ్చగాళ్ళు రైల్వే స్టేషన్ నుండి మాయమయ్యారు. దీంతో విక్రమ్కు అర్థమైపోయింది, ఇలా దొంగ వెనకాల పరుగులు పెడితే లాభం లేదు, వాడికి ఒక ఎర వెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. హంతకుడి ప్యాటర్న్ విక్రమ్కి క్లియర్గా తెలుసు. వాడు కేవలం వర్షం పడుతున్న రాత్రుల్లో ఎవరూ లేని ఒంటరి అనాథలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. అందుకే విక్రమ్ స్వయంగా ఆ కిల్లర్కి ఎరగా మారాలని డిసైడ్ అయ్యాడు. తన డిపార్ట్మెంట్లో ఎవరికీ చెప్పకుండా తన తుపాకీని ఒక పాత సంచిలో పెట్టుకొని మాసిపోయిన చిరిగిన బట్టలు వేసుకున్నాడు. పెట్టుడు జుట్టు పెట్టుడు గడ్డం తగిలించుకొని ముఖానికి మసి పూసుకొని అచ్చం ఒక ముసలి బిచ్చగాడిలా మారిపోయాడు. అద్దంలో తనను తాను చూసుకుంటే తనకే గుర్తుపట్టలేనంతగా తన ఆకారాన్ని మార్చుకున్నాడు. ఆ రోజు రాత్రి అనంతగిరిలో భయంకరమైన వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులు ఆకాశాన్ని చీలుస్తున్నాయి. కరెంటు కూడా లేదు. విక్రమ్ అనంతగిరి బస్టాండ్లో చీకట్లో ఒక బెంచ్ మీద ముడుచుకొని పడుకున్నాడు. వర్షం జల్లులు మీద పడుతూ ఎముకలను కొరికే చలి పుడుతున్నా సరే అతను దాన్ని భరిస్తున్నాడు. తన చేతిని సంచిలో ఉన్న తుపాకీ మీద ట్రిగ్గర్ పట్టుకొని రెడీగా ఉంచాడు. కిల్లర్ రావడం వాడిని కాల్చడం ఒకే సెకండ్లో జరిగిపోవాలని కిల్లర్ కోసం ఎదురు చూస్తున్నాడు. రాత్రి టైం కరెక్ట్గా 2 గంటలవుతుంది. బయట ఎముకలను కొరికేసే చలుంది. బస్టాండ్లో విక్రమ్ తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ వర్షం శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పాత మారుతి ఓమ్ని వ్యాన్ మెల్లగా వచ్చి బస్టాండ్ బయట ఆగింది. ఇంజన్ సౌండ్ తప్ప మరే చప్పుడు లేదు. వ్యాన్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. విక్రమ్ గుండె ఇప్పుడు వేగంగా కొట్టుకుంటుంది. ఒక 2 నిమిషాలకి వ్యాన్ డోర్ తెరుచుకొని 2 వ్యక్తులు వర్షంలో తడుచుకుంటూ విక్రమ్ పడుకున్న బెంచ్ వైపు అడుగులు వేస్తున్నారు. విక్రమ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని తుపాకీ బయటకు తీసి లేవడానికి రెడీ అయ్యాడు. కానీ సరిగ్గా అప్పుడే వెనక నుండి వచ్చిన 3వ వ్యక్తి ఒక మత్తుమందు చల్లిన గుడ్డను విక్రమ్ ముఖం మీద గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. అప్పుడు విక్రమ్ ఉలిక్కిపడి పెనుగులాడాడు. తన తుపాకీ తీసి కాల్చడానికి ట్రై చేశాడు. కానీ ఆ 2 వ్యక్తులు విక్రమ్ చేతులను గట్టిగా పట్టుకున్నారు. ఆ మత్తుమందు ఘాటుకి విక్రమ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. అతని కళ్ళ ముందంతా చీకటిగా మారిపోయింది. అతనికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఫీలింగ్ కలిగింది. అలా కిల్లర్కి ట్రాప్ వేసిన పోలీస్ అదే కిల్లర్ ట్రాప్లోనే చిక్కుకున్నాడు. వ్యాన్ డోర్ వేసేసిన శబ్దం విక్రమ్కి వినిపించిన ఆఖరి శబ్దం. ఏదో ఒక మిషన్ సౌండ్, రక్తపు చుక్కలు పడుతున్న శబ్దం వినిపిస్తూ ఉండగా విక్రమ్కి నెమ్మదిగా స్పృహ వస్తుంది. తలంతా ఏదో బండరాయితో కొట్టినంత భారంగా ఉంది. కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ముఖం మీద పడుతున్న ఒక అత్యంత ప్రకాశవంతమైన సర్జికల్ లైట్ వాడి కళ్ళను కమ్మేసింది. విక్రమ్ ఉలిక్కిపడి ఒక్కసారిగా పైకి లేవబోయాడు. కానీ అతని శరీరంలో ఒక్క కండరం కూడా కదలడం లేదు. అతని 2 చేతులు కాళ్ళు ఒక చల్లటి స్టీల్ ఆపరేషన్ టేబుల్కి మందపాటి లెదర్ బెల్టులతో గట్టిగా కట్టేసున్నాయి. గట్టిగా లాగితే చర్మం తెగిపోయేంత బలంగా ఆ బెల్టులతో కట్టేశారు. అతని చొక్కా విప్పేసుంది. ఛాతీకి ఈసీజీ వైర్లు పెట్టున్నాయి. పక్కన ఉన్న హార్ట్ బీట్ మానిటర్లో విక్రమ్ గుండె చప్పుడు బీప్ 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 అని వస్తుంది. అదొక అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్. చుట్టూ లక్షల రూపాయలు విలువ చేసే లైఫ్ సపోర్ట్ మిషన్లున్నాయి. గదంతా సర్జికల్ స్పిరిట్ వాసన వస్తుంది. గోడలు కూడా పక్కా సౌండ్ ప్రూఫ్ చేయబడి ఉన్నాయి. అదంతా చూసిన విక్రమ్కి అర్థమైపోయింది, తను ఆ ఆర్గాన్ కిల్లర్ చేతికి చిక్కాడు అని. ఈరోజు అతని గుండెను అతనే కోల్పోబోతున్నాడు అని. దాంతో విక్రమ్ తన సర్వశక్తులు కూడా తీసుకొని ఆ బెల్టులను తెంచుకోవడానికి గిలగిలా కొట్టుకున్నాడు. కానీ అది సాధ్యపడటం లేదు. అప్పుడు డాక్టర్ కృష్ణ, రిలాక్స్ ఆఫీసర్, నువ్వెంత టెన్షన్ పడితే నీ హార్ట్ బీట్ అంత పెరుగుతుంది. నేను తీయబోయే నీ గుండె చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పిన ఒక గంభీరమైన గొంతు ఆ చీకటి గదిలో రీసౌండ్లో వినిపించింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగానే ఉంది. కానీ మత్తులో పూర్తిగా గుర్తుకు రాకపోవడంతో విక్రమ్ తల తిప్పి చూశాడు.
ఆ ప్రకాశవంతమైన వెలుతురు కింద ఒక వ్యక్తి ఆకుపచ్చ సర్జికల్ గౌన్ వేసుకొని ఉన్నాడు. ముఖానికి సర్జికల్ మాస్క్, తలకు క్యాప్, చేతులకు రక్తం అంటకుండా గ్లౌజులు వేసుకొనున్నాడు. అతని చేతిలో ఒక పదునైన సర్జికల్ కత్తి లైట్ వెలుతురులో ధగధగా మెరుస్తుంది. ఆ కిల్లర్ కత్తి పట్టుకొని విక్రమ్ ఛాతీ దగ్గరకొచ్చాడు. విక్రమ్ గుండెను కోయడానికి కరెక్ట్గా మార్క్ వేస్తున్నాడు. కానీ విక్రమ్కి ప్రాణభయం కంటే ఆ కిల్లర్ ఎవరో చూడాలన్న కసి పెరిగిపోయింది. కుడి చేతికి ఉన్న బెల్ట్ని కాస్త వదులుగా ఉండటాన్ని విక్రమ్ గమనించి బహుశా కిడ్నాపర్లు కట్టేటప్పుడు చేసిన చిన్న పొరపాటు కావచ్చు అనుకొని తన శక్తినంతా కూడా తీసుకొని ఒక్కసారిగా చేతిని బయటకు లాగాడు. అంతే, ఆ బెల్టు చిరిగిపోయింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా విక్రమ్ తన కుడి చేత్తో కిల్లర్ ముఖం మీద ఉన్న ఆ సర్జికల్ మాస్క్ని బలంగా లాగేశాడు. మాస్క్ ఊడిపోయి కింద పడింది. ఆ లైట్ వెలుతురులో కిల్లర్ ముఖం స్పష్టంగా కనిపించింది. ఆ కిల్లర్ ముఖం చూడగానే విక్రమ్ కళ్ళు షాక్తో బంతిలా బయటకొచ్చాయి. అతని నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయి ఊపిరాగిపోయినంత పనయ్యింది. పక్కనే ఉన్న మానిటర్లో విక్రమ్ హార్ట్ బీట్ బీప్ 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 అని భయంకరంగా వేగం పెరిగింది. ఎందుకో తెలుసా? ఆ మాస్క్ వెనక ఉన్నది ఏ ఆర్గాన్ మాఫియా డాన్ కాదు, ఏ కరుడుగట్టిన క్రిమినలో కాదు. ఉదయం పూట అనంతగిరి ప్రజల చేత దేవుడిగా పూజలు అందుకుంటున్న ఆ డాక్టర్ కృష్ణ. అవును, తనకు కేసులో సలహాలిస్తూ తనతో దొంగల గురించి మాట్లాడిన అపర సంజీవిని డాక్టర్ కృష్ణ ఇప్పుడు రాత్రిపూట ఒక రాక్షసుడిలా కత్తి పట్టుకొని విక్రమ్ ముందు నిలబడి ఉన్నాడు. పగలు ప్రాణాలు పోసే చేతులు రాత్రి ప్రాణాలు తీసే ఆయుధాలుగా మారాయన్న పచ్చి నిజం విక్రమ్ బుర్రను పేల్చేసింది. విక్రమ్ ఆశ్చర్యంగా షాక్ అయి చూస్తూ, డాక్టర్ కృష్ణ, మీరేంటి ఈ పని చేయడమేంటి? దేవుడిలాంటి మీరు డబ్బుల కోసం అనామకుల అవయవాలు అమ్ముకుంటున్నారా అని భయంతో అడిగాడు. కానీ డాక్టర్ కృష్ణ ముఖంలో ఎలాంటి కంగారు లేదు. నేను దొరికిపోయానన్న భయం అతనిలో ఇసుమంతైనా లేదు. చాలా ప్రశాంతంగా ఒక నవ్వు నవ్వి, డబ్బా, నాకు డబ్బు ఆశుంటే కార్పొరేట్ హాస్పిటల్లో కోట్లు సంపాదించేవాణ్ణి కదా విక్రమ్. నేను ఈ చెత్త ప్రాణాలు తీస్తున్నది డబ్బు కోసం కాదు, నా దేవుడి కోసం. ఈ భూమి మీద ఎవరికి బతికే అర్హత ఉందో, ఎవరు చచ్చిపోవాలో నిర్ణయించే అధికారం ఆ దేవుడు నా చేతికిచ్చాడు విక్రమ్ అన్నాడు కృష్ణ. వాడి మాటల్లో ఒక ఉన్మాద స్థితి, అంటే ఆ గాడ్ కాంప్లెక్స్ స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణ తన చేతిలో ఉన్న పదునైన కత్తిని విక్రమ్ ఛాతీ మీద ఆంచాడు. కత్తి చర్మాన్ని కోసుకుంటూ నెమ్మదిగా లోపలికెళ్తుంది. ఆ చల్లటి ఇనుము వెచ్చటి రక్తాన్ని తాకుతుంటే కలిగే జలధరింపు విక్రమ్కి స్పష్టంగా తెలుస్తుంది. ఒక సన్నటి రక్తపు ధార విక్రమ్ ఛాతీ మీద నుండి కిందకు జారుతుండగా అప్పుడు కృష్ణ, నీ గుండె చాలా ఆరోగ్యంగా ఉంది ఆఫీసర్. సమాజానికి ఎలాంటి ఉపయోగం లేని నీ ప్రాణం పోయినా రేపు ఉదయానికల్లా నీ గుండె సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మనిషి శరీరంలో కొట్టుకుంటుంది. ఫీల్ ప్రౌడ్ విక్రమ్, యు ఆర్ గోయింగ్ టు బి ఎ సేవియర్ అని కృష్ణ నవ్వుతూ ఆ కత్తిని విక్రమ్ గుండెల్లోకి బలంగా దించడానికి తన చేయిని పైకెత్తాడు. సరిగ్గా అప్పుడే పక్కనే ఉన్న హార్ట్ బీట్ మానిటర్లో బీప్ బీప్ అని వస్తున్న శబ్దం ఒక్కసారిగా బీప్ అంటూ ఫ్లాట్ లైన్గా మారిపోయింది. అంటే విక్రమ్ ప్రాణాలు డాక్టర్ కృష్ణ చేతిలో గాల్లో కలిసిపోయాయా? దేవుడి లాంటి డాక్టర్కి ఇలాంటి క్రూరమైన సైకలాజికల్ జబ్బు ఎందుకొచ్చింది? ఒక ఆఫీసర్గా విక్రమ్ ఆ కత్తిబారి నుండి తన ప్రాణాలను కాపాడుకున్నాడా, లేదంటే చచ్చిపోయాడా? డబ్బు కోసం కాకుండా దేవుడి ముసుగులో కృష్ణ ఆడుతున్న ఈ భయంకరమైన నెత్తుటి ఆట వెనక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆపరేషన్ థియేటర్లో విక్రమ్ హార్ట్ బీట్ ఫ్లాట్ లైన్ అయిన శబ్దం వినపడగానే డాక్టర్ కృష్ణ చేతిలో ఉన్న కత్తి గాల్లోనే ఆగిపోయింది. అతని కళ్ళల్లో ప్రశాంతత మాయమై ఒక్కసారిగా కంగారు మొదలయ్యింది. ఒక సర్జన్గా ఆయనకు తెలుసు, అవయవ మార్పిడి చేయాలంటే గుండె కొట్టుకుంటూ ఉండాలి. చనిపోయిన మనిషి గుండె కొన్ని నిమిషాల్లోనే నిర్జీవంగా మారుతుంది. దాన్ని వేరే వాళ్ళకు అమర్చలేరు. దాంతో కృష్ణ కంగారుగా, అప్పుడే చచ్చిపోయావా, షిట్ అంటూ కృష్ణ విక్రమ్ గుండె మీద చేయి పెట్టి పల్స్ చెక్ చేశాడు. కానీ కృష్ణ చేతికి విక్రమ్ గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని అత్యంత వేగంగా కొట్టుకుంటూ తగిలింది. అంటే విక్రమ్ బతికే ఉన్నాడు.
మరి ఆ మానిటర్ ఎందుకు ఫ్లాట్ లైన్ చూపించింది అని ఆలోచిస్తూ ఆ కంగారులో కృష్ణ గమనించని విషయం ఏంటంటే, ఇందాక విక్రమ్ తన కుడి చేతి కట్టు తెంచుకొని కృష్ణ ముఖం మీద ఉన్న మాస్క్ ని లాగేసిన ఆ పెనుగులాటలో విక్రమ్ ఛాతీకి అంటించి ఉన్న ఈసీజీ ఎలక్ట్రోడ్ వైర్ ఊడిపోయి కింద పడింది. సెన్సార్ ఊడిపోవడం వల్లే మానిటర్ ఫ్లాట్ లైన్ చూపించింది. అది కేవలం ఒక టెక్నికల్ గ్లిచ్ మాత్రమే. ఆ చిన్న గ్యాప్, ఆ 5 సెకండ్ల కన్ఫ్యూజన్ ఇన్స్పెక్టర్ విక్రమ్‌కి ఒక వరంలా మారింది. కృష్ణ తన పల్స్ చెక్ చేస్తున్న ఆ క్షణంలో విక్రమ్ తన ఎడమ చేతిని ఎప్పట్నుండో మెలిపెడుతూ వదులు చేసుకున్న ఆ లెదర్ స్ట్రాప్‌లో నుంచి బయటకు లాగేశాడు. ఇప్పుడు విక్రమ్ 2 చేతులు ఫ్రీ అయ్యాయి. కృష్ణ ఉలిక్కిపడి వెనక్కి తగ్గే లోపే విక్రమ్ తన 2 చేతులతో కృష్ణ మెడను గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కొని ఆ గ్యాప్‌లో కాలి బెల్టులు కూడా విప్పదీసుకున్నాడు. ప్రాణభయంతో కొట్టుకుంటున్న మనిషి బలం ముందు ఆ కసాయి డాక్టర్ నిలబడలేకపోయాడు. ఇద్దరూ ఆపరేషన్ టేబుల్ మీద రోలింగ్ అవుతూ కింద పడ్డారు. కృష్ణ చేతిలో ఉన్న కత్తి అతనికి కాస్త దూరంగా ఎగిరిపడింది. విక్రమ్‌కి తెలుసు, బయట ఆ మాఫియా కిడ్నాపర్లున్నారు. గదిలో మత్తుమందులున్నాయి. శారీరక బలం కంటే బుద్ధి బలం వాడాల్సిన సమయం ఇది అని. ఒక సైకో కిల్లర్ని మాటలతో మానసికంగా దెబ్బతీయాలి అని విక్రమ్‌కి బాగా తెలుసు. దాంతో విక్రమ్ వాడికి ఏమాత్రం కోలుకునే ఛాన్స్ ఇవ్వకుండా ముఖం మీద పదే పదే పిడిగుద్దులు కురిపించాడు. విక్రమ్ కృష్ణను కింద పడేసి వాడి ఛాతీ మీద కాలు పెట్టి నొక్కుతూ, దేవుడి ముసుగులో ఉన్న రాక్షసుడివి డాక్టర్ నువ్వు. డబ్బు కోసం ఎంతమంది అనాథల ప్రాణాలు తీశావురా? నీలాంటి కసాయి వాడిని చట్టం ముందు నిలబెట్టను. ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తాన్రా అని గట్టిగా అరిచాడు విక్రమ్. కానీ విక్రమ్ అన్న ఆ డబ్బు అనే మాట వినగానే కింద పడి ఉన్న డాక్టర్ కృష్ణ కళ్ళల్లో ఒక భయంకరమైన కోపం, ఒక రకమైన అవమానం కనిపించాయి. వాడికి శారీరకంగా దెబ్బ తగిలినందుకు కాదు, వాడి ఉద్దేశాన్ని విక్రమ్ తప్పుబట్టినందుకు సైకలాజికల్గా కృష్ణ ఈగో హట్ అయ్యింది. డబ్బా అంటే నన్ను ఆ రోడ్డు మీద తిరిగే మాఫియా వాళ్లతో పోలుస్తావా ఆఫీసర్ అంటూ కృష్ణ విపరీతమైన ఆవేశంతో విక్రమ్ కాలుని పక్కకు నెట్టి పైకి లేచాడు. వాడి కళ్ళల్లో ఒక పిచ్చి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ వాడు మాట్లాడుతూ, నీకు తెలుసో లేదో విక్రమ్, 10 ఏళ్ల క్రితం నా టేబుల్ మీద ఒక 7 ఏళ్ల పాప గుండె జబ్బుతో ప్రాణాలు వదిలేసింది. ఆమెకు బతకాలని ఎంతో ఆశ ఉండింది. పైగా ఆ పాప కూడా ఎంతో తెలివైనది. కానీ ఆమెకు టైంకి గుండె దొరకలేదు. కరెక్ట్గా అదే రోజు సాయంత్రం బస్టాండ్లో ఒక తాగుబోతు వెధవ పీకల దాకా తాగి తన పెళ్ళాన్ని రోడ్డు మీద దారుణంగా కొడుతున్నాడు. కానీ వాడి గుండె మాత్రం 100% ఆరోగ్యంగా ఉంది. సరిగ్గా ఆ క్షణమే నాకు ఒక ప్రశ్న ఎదురైంది. ఒక ఉపయోగం లేని చెత్త వెధవ ఆరోగ్యంగా బతుకుతున్నాడు. కానీ సమాజానికి ఎంతో అవసరమైన ఒక అద్భుతమైన పాప ప్రాణం కళ్ళెదుటే పోయింది. ఏంటి అసలు ఈ ప్రకృతి లాజిక్? ఎంతో గొప్ప వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాడు అని కృష్ణ గొంతు పెంచి అరుస్తున్నాడు. విక్రమ్ సైలెంట్గా వాడి సైకాలజీని స్టడీ చేస్తూ కంటి చూపుతోనే ఆ కత్తి ఎక్కడుందో వెతుకుతున్నాడు. బుద్ధి ఉన్న రాక్షసుడి మాటలు ఎంత భయంకరంగా ఉంటాయో విక్రమ్కి ఆ క్షణం అర్థమైంది. కృష్ణ ఒక మానిటర్ని పట్టుకొని ఏడుస్తూ నవ్వుతూ, సృష్టిలో దేవుడు చేసిన ఆ తప్పులను సరిదిద్దే బాధ్యత నేను తీసుకున్నాను విక్రమ్. నాకు ఏ డబ్బు అవసరం లేదు. నా ఆస్తులను అమ్మి నేను ఈ అండర్ గ్రౌండ్ ఆపరేషన్ థియేటర్ కట్టాను. ఆ బయట సమాజంలో ఎవరికీ అక్కర్లేని ముసలివాళ్ళు, దొంగలు, బిచ్చగాళ్ళు, రేపిస్టులు, తాగుబోతులు వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ శరీరాల్లో ఎంతో అద్భుతమైన కిడ్నీలు, లివర్లు, గుండెలు ఉన్నాయి. వాళ్ళు బతికి ఉండి సాధించేదేమీ లేదు. వాళ్ళ ఉనికి ఈ భూమికి భారం. అందుకే వాళ్ళ ప్రాణాలను తీసుకొని క్యాన్సర్తో, రోగాలతో చనిపోతున్న ఎంతో మంది మంచి వాళ్లకు, చిన్నపిల్లలకు నేను అమర్చాను. నేను మర్డర్లు చేయలేదు విక్రమ్. ఒక చెత్త ప్రాణాన్ని రీసైకిల్ చేసి ఒక పవిత్రమైన ప్రాణాన్ని కాపాడుతున్నాను. నేనే దేవుణ్ణి. నా చేతిలో ఉన్నది కత్తి కాదు, అదొక ప్రాణదాత, అదొక విష్ణు చక్రం అని 2 చేతులు చాపి ఒక ఉన్మాదిలా అరిచాడు కృష్ణ. వాడి ఆలోచన విధానం ఎంత కిరాతకంగా, ఎంత రియలిస్టిక్గా ఉందో విక్రమ్కి అర్థమైంది. వీడొక ఐడియాలజికల్ సైకో. వీడిని చట్టం, శిక్ష అని భయపెడితే లాభం లేదు. వాడి ఐడియాలజీ మీదే దెబ్బ కొట్టాలి. వాడి ఆత్మవిశ్వాసాన్ని ముక్కలు ముక్కలు చేస్తే వీడే చట్టానికి లొంగుతాడు అని విక్రమ్ ఫిక్స్ అయ్యాడు. అప్పుడు విక్రమ్ మెల్లగా నవ్వుతూ నిలబడి, నువ్వు చాలా గ్రేట్ డాక్టర్. నిన్ను నిజంగానే దేవుడివి అనుకుందాం. కానీ దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు కదా. ఈ రోజు నువ్వు నా గుండె తీసి ఒక మంచివాడికి ఇద్దాం అనుకుంటున్నావు. కానీ ఈ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల ఆ పేషెంట్ ప్రాణం నీ చేతుల మీదగానే పోబోతుంది. ఆ విషయం నీకు తెలుసా అని ఒక భయంకరమైన లాజిక్ అడిగాడు విక్రమ్. ఆ మాటకి కృష్ణ ముఖంలో నవ్వు మాయమై, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగారుగా అడిగాడు.
తన నిర్ణయం తప్పు కాకూడదన్న అహం వాడిని కదిలించింది. అప్పుడు విక్రమ్ ఒక అడుగు ముందుకు వేసి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నేనొక పోలీస్ ఆఫీసర్ని డాక్టర్. నేను ఈరోజు ఒక ఆర్గాన్ మాఫియాకి ఎరగా బస్టాండ్లో పడుకోబోతున్నానని నాకు ముందే తెలుసు. నా ప్లాన్ ఫెయిల్ అయ్యి ఒకవేళ మీరు నన్ను కిడ్నాప్ చేస్తే నాకు అనస్థీషియా ఇస్తారని కూడా తెలుసు. అందుకే నేను బస్టాండ్కి వచ్చే అరగంట ముందే నా డిపార్ట్మెంట్కి తెలియకుండా 2 హైడోస్ హెపారిన్ మరియు డిజిటాలిస్ టాబ్లెట్లు మింగాను డాక్టర్ అన్నాడు విక్రమ్. ఆ పేర్లు వినగానే కృష్ణ ముఖంలో నెత్తురు చుక్కలేదు. అతని కాళ్ళ కింద భూమి కుంగిపోయింది. మెడికల్ టెర్మినాలజీ మాటలు వాడేసరికి కృష్ణకు విక్రమ్ మాటల మీద 100% నమ్మకం కలిగింది. అప్పుడు విక్రమ్ మాట్లాడుతూ, నీకు తెలుసు కదా డాక్టర్, ఆ టాబ్లెట్స్ నా రక్తంలో కలిసిపోయాయి. ఇప్పుడు నా రక్తం అస్సలు గడ్డకట్టదు. నా గుండె కండరాలు విపరీతమైన టాక్సిక్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నా గుండె తీసి ఆ పక్క గదిలో ఉన్న అమాయకుడికి అమరిస్తే 10 నిమిషాల్లో వాడి రక్తనాళాలు చిట్లిపోయి ఓవర్ బ్లీడింగ్తో వాడు ఆ టేబుల్ మీదే చచ్చిపోతాడు. దేవుడిలాంటి నీ చేతులతోనే ఒక మంచివాడిని నువ్వే చంపబోతున్నావు డాక్టర్. సరే నీకు దమ్ముంటే నా గుండెని ఇప్పుడే కోసేయ్ అని విక్రమ్ తన ఛాతీని చూపించాడు. ఇదొక పక్కా సైకలాజికల్ అబద్ధం. నిజానికి విక్రమ్ ఎలాంటి టాబ్లెట్స్ వేసుకోలేదు. కానీ ఒక డాక్టర్గా అది కూడా మంచి వాళ్లను కాపాడటమే తన జీవిత లక్ష్యం అని పిచ్చిగా నమ్మే కృష్ణ ఐడియాలజీ మీద విక్రమ్ వేసిన ఈ బ్రహ్మాస్త్రం 100% పనిచేసింది. ఒక సైకోని సైకలాజికల్ గానే గట్టిగా దెబ్బ కొట్టాడు. కృష్ణ చేతులు వణకడం మొదలయ్యింది. ఒక అమాయకుడి ప్రాణం తన చేతుల మీదుగా పోకూడదు అన్న భయం వాడిని కమ్మేసి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఏ డ్రగ్ తీసుకోలేదు అంటూ పక్కనే ఉన్న ఒక సిరంజి తీసుకొని విక్రమ్ రక్తం శాంపుల్ తీసి టెస్ట్ చేద్దామని వాడి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణ. వాడి కళ్ళు పిచ్చెక్కినట్లుగా ఉన్నాయి. నిజానికి విక్రమ్కి కావాల్సింది కూడా అదే. కృష్ణ టెన్షన్లో తన బ్యాలెన్స్ కోల్పోయాడు. కృష్ణ తనకు దగ్గరగా రాగానే విక్రమ్ కింద పడి ఉన్న ఒక సర్జికల్ ట్రేని కాలితో బలంగా తన్నాడు. ఆ ట్రే వెళ్లి కృష్ణ ముఖానికి బలంగా తగిలింది. కృష్ణ కింద పడబోతుండగా విక్రమ్ ఒక పులిలా వాడి మీదకు దూకి పక్కనే ఉన్న మత్తుమందు బాటిల్ తీసుకొని దాన్ని పగలకొట్టి ఆ మత్తుమందున్న గుడ్డను కృష్ణ ముఖం మీద గట్టిగా అదిమి పట్టుకున్నాడు. కాసేపు కృష్ణ గిలగిలా కొట్టుకుంటూ తనే దేవుడిని అనే తన ఐడియాలజీని కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు. తను వందలాది మంది అనాథలకు ప్రాణాలు తీయడానికి వాడిన అదే మత్తుమందు ఇప్పుడు వాడి నాడీ వ్యవస్థను బ్లాక్ చేస్తుంది. 10 సెకండ్లలో ఆ దేవుడు కృష్ణ స్పృహ తప్పి ఆపరేషన్ టేబుల్ కింద పడిపోయాడు. విక్రమ్ వెంటనే ఆ గదిలో ఉన్న ఒక ల్యాండ్ ఫోన్ తీసుకొని ఐజీకి కాల్ చేసి తన లొకేషన్ చెప్పగా 15 నిమిషాల్లో అనంతగిరి పోలీస్ ఫోర్స్ మొత్తం ఆ అండర్ గ్రౌండ్ హాస్పిటల్ని ముట్టడించింది. సైరన్ల మోతతో ఆ అటవీ ప్రాంతమంతా దద్దరిల్లింది. బయట కాపలా ఉన్న కిడ్నాపర్లను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చిపడేశారు. మరుసటి రోజు ఉదయం అనంతగిరి ప్రజలంతా కృష్ణ హాస్పిటల్ బయట గుమిగూడారు. ఎప్పుడూ చేతులు జోడించి దండం పెట్టే జనాలు ఇప్పుడు షాక్తో, భయంతో కృష్ణను చూస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. సంజీవని హాస్పిటల్ అనే బోర్డు కింద డాక్టర్ కృష్ణ చేతులకు కాళ్లకు భారీ ఇనుప సంకెళ్లు వేసి పోలీసులు బయటకు లాక్కొచ్చారు. కృష్ణ ముఖంలో ఇంకా ఆ పిచ్చి అలాగే ఉంది. వాడు జనాల వైపు చూస్తూ, నేను మీకోసమే చేశాను, నేనే దేవుణ్ణి, నన్ను వదిలేమని వీళ్ళకి చెప్పండి అని పిచ్చోడిలా అరుస్తున్నాడు. అప్పుడు విక్రమ్ ఆ జనాల ముందుకొచ్చి మైక్ తీసుకొని, మీరు దేవుడు అనుకున్న ఈ మనిషి రాత్రిపూట ఎంతో మంది అనాథలను కిడ్నాప్ చేసి బతికుండగానే వాళ్ళ అవయవాలు కోసేసిన ఒక నరరూప రాక్షసుడు. ఇతని అండర్ గ్రౌండ్ ల్యాబ్లో 30కి పైగా అనాథాస్తి పంజరాలు దొరికాయి. సమాజంలో ఎవరు బతకాలి ఎవరు చావాలి అని నిర్ణయించడానికి వీడేమీ దేవుడు కాదు, దానికి చట్టం ఉంది. ఒకరి ప్రాణం తీసి ఇంకొకరి ప్రాణం పోయడం వైద్యం కాదు, అది కిరాతకమైన మర్డర్ అని తనకి తాను దేవుడిగా భావిస్తున్న కృష్ణ ముసుగును ఆధారాలతో సహా ప్రపంచం ముందు బట్టబయలు చేశాడు విక్రమ్. ఆ మాటలు విన్న ప్రజలకి కాళ్ళ కింద భూమి కుంగిపోయింది. తాము పూజించిన దేవుడే ఒక రాక్షసుడు అని తెలిసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. కృష్ణని పోలీస్ వ్యాన్లో ఎక్కిస్తుంటే ఎవరి ప్రాణాలనైతే కృష్ణ కాపాడాడో అదే ప్రజలు అతని మీద రాళ్ళు చెప్పులు విసిరారు. దేవుడిగా కొలిచిన చేతులే ఇప్పుడు వాడి మరణాన్ని కోరుకుంటున్నాయి. సమాజంలో మంచి చెడుల మధ్య ఉన్న సన్నటి గీతను చెరిపేసిన డాక్టర్ కృష్ణ సైకాలజీ ఒక గొప్ప సర్జన్ని ఎంత క్రూరమైన సీరియల్ కిల్లర్గా మార్చిందో పోలీస్ హిస్టరీలో ఒక డార్క్ చాప్టర్గా మిగిలిపోయింది. ఆ చీకటి ఆపరేషన్ థియేటర్లో కత్తిబారి నుండి కండబలంతో కాకుండా కేవలం బుద్ధిబలంతో తన ప్రాణాలు నిలబెట్టుకొని ఒక రాక్షసుణ్ణి మట్టి కరిపించిన ఇన్స్పెక్టర్ విక్రమ్ లాజిక్ అండ్ సైకాలజీ చట్టానికి దక్కిన ఒక అద్భుతమైన విజయం.
కాపాడేవాడు దేవుడైతే ఆ ప్రాణాలను తన స్వార్థం కోసం తీసేవాడు ఎప్పటికీ రాక్షసుడే అని ఈ కథ నిరూపించింది. ఈ క్రైమ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? డాక్టర్ కృష్ణ చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా, లేదంటే విక్రమ్ అతన్ని పట్టుకొని చట్టానికి అప్పగించడం కరెక్ట్ అనుకుంటున్నారా అనేది కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.